హల్లెలూయా. బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, ఇంకా ఆయన సేవలో, ఇంకా ఆయన పరిచర్య చేస్తున్నామంటే ఆయన కృప కాదా? ఈరోజు మన శక్తి అనుకుంటున్నామా, మన బలం అనుకుంటున్నామేమో? కాదు కాదు, ఆయన ఉచితమైన కృప మాత్రమే మనల్ని ఇచ్చే విధంగా నిలబెట్టింది. ఆరోగ్యము, ఉద్యోగము ఉన్నాయంటే నీ కృపయ్యా. ఈరోజు ఒక 4 మెతుకులు మా నోటిలోకి వెళ్తున్నాయంటే నీ కృప.
ఈరోజు అనేక మంది ఆహారము లేక, వసతులు లేక ఉన్నను, నన్ను మాత్రము నీ కృపతో పోషిస్తున్నావయ్యా. కరువు సహితము సమృద్ధితో పోషిస్తున్న దేవా, నీ కృప నాకుండే చాలయ్యా. ఒకసారి మీరు ఎలా ఉన్నారంటే, నీ కృప కాదయ్యా, నా శక్తి ద్వారా నేను ఇలాగున్నాను, నా బలం ద్వారా, నా కష్టార్జితం ద్వారా నేను ఇలాగ ఉన్నాను అన్నట్టుగా ఉంది. నిజముగా ఆయన కృపను పొందుకున్న వారు ఎలా ఆరాధిస్తారండి? నిజముగా ఆయన కృపను పొందుకున్న మనము ఎలా ఆరాధించాలి? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో. మన కన్నీరు ఎలా పారాలంటే మన గిన్నెలు నిండేలాగా పారాలి. హల్లెలూయా. పాడదామా? రెండు చేతులు పైకెత్తు, చప్పట్లు కొడదాం. నీ కృపా, నీ కృపా చప్పట్లు చప్పట్లు. ఆకాశము కంటే నోరు తెరిచి పాడదాం. నా చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము, నీ Shine.
కలిసి ఓ yes నా Lord. తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. అందరూ చెంతలు తీసుకోవా నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. ఎంతమంది నమ్ముతా ఉన్నారు ఉదయకాలం ఆయన కృప మాత్రమే, ఆయన కృప తప్ప వేరొకటి కాదు. ఆయన కృపే ఆయన కృపే ఆయన కృపే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.